కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలను సక్రమంగా అవగాహన చేసుకోవాలని ఆర్ఓ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఆయన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనుమతి పత్రాలు ఉన్న ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. So దాన్ని కంట్రోల్ చేయడం కోసం we are giving limited number of permissions per car. సో వచ్చే సిబ్బంది కోసం అని చెప్పి మూడు పాయింట్లను ఐడెంటిఫై చేశాం. ఒకటి, అటువైపు వచ్చేటువంటి అంటే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి సీకే కన్వెన్షన్ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వారికి కేతనకొండ దగ్గర, అక్కడ నుంచి నందిగామ నుంచి వచ్చే వాళ్ళకి కేతనకొండ దగ్గర బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మన ఇబ్రాహీంపట్నం ఎంట్రన్స్లో ఒక ఏరియాలో బస్సులు పెట్టి అక్కడ నుంచి షటిల్ అవుతూ ఉంటాయి బస్సులు. నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మీరు ఇన్ టైంలో వచ్చి ఆ బస్సుల్ని అక్కడ మీ వెహికల్స్ ఆపుకొని పార్కింగ్లో ప్రాపర్గా పార్కింగ్లో మీ వెహికల్ ఆపుకొని అక్కడ నుంచి వెహికల్లో బస్సులో రావాల్సినటువంటి అవసరం. ఒక్కొక్కరు ఆ టేబుల్లో సెటిల్ అవుతారు. వాళ్ళకి మీకు కలిపి ఒక బ్రీఫింగ్ ఉంటుంది. సో దిస్ విల్ స్టార్ట్ అట్ 7:30. సో 7:30కి మనం సీరియస్ గిన్నెలు అందరూ 7:30కి బ్రీఫింగ్ అనేది ఉంటుంది. సో వన్స్ 7:30 తర్వాత 7:45కి పార్లమెంట్కి సంబంధించినటువంటి సియూ టీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ సియూస్ అన్ని రెడీ చేసుకోండి. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో ఏ టేబుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తుందో మీకు అవగాహన, ఏ టేబుల్ సరిగా పనిచేయట్లేదో అవగాహన. మీకు రో ఇన్ఛార్జెస్ కింద మంచి ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. ఒక దానికి పార్లమెంట్కి శంకర్ నాయక్ ఉంటారు కమిషనర్. ఎందుకంటే పార్లమెంట్కి అదేవిధంగా అసెంబ్లీకి తిరగాల్సి వస్తుంది. పైకి కిందికి, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి తిరగాల్సి వస్తుంది. సో అలా తిరిగేటప్పుడు నాకున్న సమస్య ఏంటంటే అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఉండాలని ఉద్దేశం. సో అక్కడ ఏఆర్ఓ కిందేమో మన తహసీల్దార్ ఇబ్రాహీంపట్నం సాయిరాజు ఉంటాడు. అక్కడ అటు రో ఇన్ఛార్జ్ గాను సమస్యలు ఏమన్నా వస్తే ఓవరాల్గా చూసుకోవడానికి నాయక్ గారు 1 by 1 వస్తుంది. టోటల్ ఎంత? మన క్యాండిడేట్లు 13 మంది. 13 మంది అంటే 130 సెకండ్లు పడుతుంది. ఒక్కొక్కటి 10 సెకండ్ల చొప్పున రిజల్ట్ చూపిస్తుంది. 130 సెకండ్లు అంటే ఎంత? దాదాపు 2 నిమిషాలు. సో 2 నిమిషాల 10 సెకండ్లు ఒకటి. దెన్ మీరు అంతకుముందు ఆన్ చేయడానికి ఒక 2 నిమిషాలు, టోటల్ బటన్ అంతా కనిపించడానికి. సో మొత్తం 5 minutes మాత్రమే మనకి ఈవీఎంలో పని ఉంది. ఓన్లీ 5 minutes మాత్రమే ఈవీఎంతో మనకు ఉన్నటువంటి పని. మిగిలిన పని ఏంటి అంటే ఎలక్షన్ నామ్స్ ప్రకారం ఆర్ఓ గారు సంతకం చేసిన తర్వాత అబ్జర్వర్ గారు సంతకం పెట్టాకనే రెండో రౌండ్ సంబంధించిన తీసుకురావాలి. సో నేను ఆర్ఓ గారితో అబ్జర్వర్ గారితో మాట్లాడి, సార్ నేను ఇలా వెయిట్ చేసినట్లయితే మనకు ప్రతి రౌండ్ 30-35 minutes పడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ విల్ సెండ్ సెకండ్ రౌండ్ అని చెప్పి నేను ఆయన ఒప్పించి ముందు సంతకం తీసుకున్నాను. అలా తీసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయ్యి మనం ఆ టైం ఫస్ట్ 30 minutesలో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయితే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్కి వచ్చేటప్పటికి ఇట్ షుడ్ రెడ్యూస్ టు 15 minutes. దట్ షుడ్ బి అవర్ ఎఫిషియన్సీ. సో దానికి అడ్డొచ్చేటువంటి టేబుల్స్ని ఐడెంటిఫై చేయడం తెలవాల్సిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఇవ్వడం. కాబట్టి ఎవ్రీబడి షుడ్ బి ఆన్ టైం. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత రెండవది, క్యార్లెస్ యాటిట్యూడ్ కౌంటింగ్ హాల్లో కనపడితే నేను ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పంపించేస్తాను. సబ్సిక్వెంట్గా ఐ విల్ ఇనిషియేట్ యాక్షన్ అది. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ 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 కేర్ఫుల్. ఎందుకంటే ఎందుకు అలా ఉండాల్సి వస్తుంది అనుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణంలో ఏ చిన్న తప్పు జరిగినా మీకంటే 2-3 రెట్లు ట్రైనింగ్ తీసుకొని వస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ లాగా పార్టీలు వాళ్ళకి ప్రజెంటేషన్లు ఇచ్చి, వీడియోలు చూపించి, కౌంటింగ్ ఇలా జరుగుతుంది, ఇలా మీరు ఈ అంశాల మీద ఈ విధంగా మీరు ప్రశ్నించాలి అని చెప్పి పూర్తి స్థాయిలో ట్రైన్ చేసి మన దగ్గర పంపిస్తారు.